పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మన లోపల ఆ ప్రేమ ప్రకంపనను పెంచుకునే ధ్యానం చేద్దాం. ఈ విధంగా ఊహించుకోండి మాస్టర్స్. ప్రేమ తరంగం ఒక గోల్డెన్ కలర్ రింగ్ ఆకారంలో తల పై భాగం నుండి క్రింది కాలి గోటి వరకు ఆ రింగ్ పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి ఒక తరంగంలా క్రిందకి పైకి వస్తూ ఉన్నట్లు, వెళుతూ ఉన్నట్లు ఊహించుకోండి. మాస్టర్స్, ప్రేమ అనేది ఒక అనుభూతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీ ప్రేమ ప్రకంపన పెరుగుతుంది. ప్రేమ అనే ద్వారం ద్వారా ఎన్లైటన్మెంట్ కలుగుతుంది మాస్టర్స్. మీలోని అన్ని భావాలను ప్రేమించండి. మీరు నెగిటివ్గా అనుకునే భావాలను కూడా ప్రేమించండి. సంతోషం, మనశ్శాంతి అనే భావాలను ఏ విధంగా ప్రేమిస్తున్నామో అదే విధంగా కోపాన్ని, ద్వేషాన్ని, అనుమానాన్ని, అవమానాన్ని కూడా ప్రేమించండి. మానవత్వాన్ని, దైవత్వాన్ని రెండింటినీ ప్రేమించండి. మీ నెగిటివ్ భావాలను ప్రేమించండి, క్షమించండి. అలా ప్రేమించడం ద్వారా ఆ భావాలలో మార్పు వస్తుంది మాస్టర్స్. మీరు మీ నెగటివ్ భావాలను ఎప్పుడైతే ప్రేమిస్తారో అవి పాజిటివ్ భావాలుగా మారుతాయి. మీలో నెగటివ్ ఆలోచన ఉన్నందుకు మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవద్దు.
మీరు వాటితో ప్రేమగా ఉన్నప్పుడు వాటి శక్తి ప్రభావం మీ మీద తక్కువగా ఉంటుంది. ఒక పాజిటివ్ ఆలోచన వందలాది నెగిటివ్ ఆలోచనలను తీసివేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలను మనసులో మీరు గాఢంగా ఫీల్ అవుతూ వింటూ ధ్యానంలో ఆ ప్రేమ ప్రకంపనాలను అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్స్. మీ బలహీనతలను బలాలను ప్రేమించడం ద్వారా మీ ప్రేమ పరివర్తనం చెందుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ప్రేమ కుదింపబడుతుంది. మీ ప్రేమమయమైన ఆలోచనల ద్వారా మీ చుట్టూతా ఉన్న ప్రజలను శక్తివంతులుగా మార్చవచ్చు. మనం ఇతరులను జడ్జి చేయడం కానీ లేక విమర్శించటం కానీ చేయకుండా వారి జీవితాలు బాగుపడటానికి మనము ప్రేమమయమైన ఆలోచనలను వారికి పంపించాలి. ఇలా చేయడం ద్వారా వారి ఆలోచనలు బలాన్ని పుంజుకొని మంచి వైపుకి ఆకర్షించబడతాయి. ఇతరులు మీతో రూడ్గా ఉంటూ దయలేని విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే వాళ్ళని ఎదుర్కోవద్దు. వారు ఎలా ప్రవర్తించినా వారికి మీరు ప్రేమను పంచండి. ఆ ప్రేమ ఎన్నో రెట్లు పెరిగి మీ జీవితంలో మీకు అందుతుంది. మీ యొక్క ప్రేమ ప్రకంపనాలను పెంచడం ద్వారా మీ సంబంధ బాంధవ్యాలలో మార్పు వస్తుంది. మీకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మీ వైబ్రేషన్కి ఆకర్షించబడతాయి. మీ వైబ్రేషన్ మారినప్పుడు మీరు ఆ వస్తువులను అమ్మటం కానీ లేక క్రొత్త వస్తువులను కొనటం కానీ జరుగుతుంది.
మాస్టర్స్, ఇప్పుడు మీ చేయిని మీ హృదయం పైన ఉంచి మీరు మీ హృదయంతో చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నిన్నుగా ఆదరిస్తున్నాను, నేను నీతో కమిట్ అవుతున్నాను, నీ ప్రేమ దారిలో నేను పయనిస్తాను, నన్ను నడిపించు అని అడగండి. గాఢంగా ఫీల్ అవుతూ చెప్పండి, ఇప్పుడు మీ చేయిని నెమ్మదిగా క్రిందకు దించండి మాస్టర్స్. ఇప్పుడు మీ గుండెను ఒక నక్షత్రంగా ఊహించుకోండి. అది ప్రేమను, కాంతిని మీ శరీరంలోకి ప్రతి కణానికి ఉత్పత్తి చేస్తున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిని ఒక్క క్షణం అనుభవించండి. మీరు గుర్తించిన ప్రతి దానికి ప్రేమను పంచండి మాస్టర్స్. ఒక్క క్షణం మీ మెదడులోని వచ్చే ఆలోచనలు చెప్పేది ఏమిటో వినండి. పైకి వచ్చే ప్రతి ఆలోచనకు ప్రేమను అందించండి. రెండు నిమిషాలు ఈ యొక్క ప్రేమ కాంతిని అనుభూతి చెందుతూ ఉందాం మాస్టర్స్. పూర్తిగా పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి వెళుతున్నటువంటి ఆ గోల్డెన్ రింగ్ని మీరు అనుభూతి చెందండి. 2 నిమిషాలు.
ఇప్పుడు కాంతి ధ్యానం చేద్దాం మాస్టర్స్. కాంతితో సృష్టి. ఈ విశ్వంలో కాంతి ఒక శక్తివంతమైన బలం. ఒకే సమయంలో ఎక్కడైనా లేక ప్రతి చోట కాంతి వర్తమానంలో జీవంను కలిగి ఉంటుంది మాస్టర్స్. కాంతి అనేది మార్పు చెందే ఒక శక్తివంతమైన బలం. మీ విశ్వం గుండా ప్రయాణించే కొత్త కాంతి తరంగం చాలా మార్పులను సృష్టిస్తున్నది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి కాంతిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. కాంతి మీ ప్రకంపనాన్ని పెంచుతుంది. ఈ కాంతిని మీ శరీరంలోకి తీసుకోవడం ద్వారా మీ పాజిటివ్ ఆలోచనల యొక్క బలాన్ని, మీ హృదయ ద్వారాన్ని తెరుస్తుంది. మీరు కాంతితో బంధాన్ని పెట్టుకోవచ్చు. ఆ కాంతి ద్వారా మీ చుట్టూతా మంచినే సృష్టించుకోవచ్చు. మీ లోపల ఆ కాంతిని మీ శరీరంలో పెంచుకోవడం ద్వారా మీ ఉన్నత స్థితి వైపుకు ఒక్క చిన్న అడుగు వేసినా మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మాస్టర్స్. మీరు కాంతి గురించి ఆలోచన చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ కాంతిని జీవితంలోనికి అన్వయించుకోవచ్చు. ఎక్కువ కాంతిని మీరు నింపుకోవడం ద్వారా మీ యొక్క శరీరంలో ఆరా పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మీ శరీరం ఎంత కాంతిని పట్టి ఉంచగలదో మీ వైబ్రేషన్ అంత ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మీరు ఆ కాంతిని ఆహ్వానించండి. మీ లోపలికి ధారగా పడుతున్న మినుకుమను వెలుతురు క్రింద మీరు నిలబడినట్లుగా ఊహించుకోండి. మీ శరీరము బాగా కాంతితో నింపబడుతున్నట్లుగా ఊహించండి. ప్రతిసారి మీరు కాంతితో కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఉన్నత లోకాలతో ఒక వంతెనను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఊహించుకోండి. ఆ వంతెనను మీరు నిర్మిస్తే మీరు ఇంకా ఎక్కువగా రేడియంట్ అవుతారు, అనగా ఎంతో ప్రకాశవంతంగా మీరు మారతారు. ఇప్పుడు మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఆ కాంతి మీ బ్రహ్మరంధ్రం నుండి కాలిగోటి వరకు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది. మీరు బలంగా సమతాస్థితిలో ప్రేమతో ఉండగల ఫీలింగ్ని సృష్టిస్తున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ చుట్టూరా కాంతి ఉందని ఊహిస్తూ మీరు మీ ప్రకంపనాన్ని అనగా మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఈ కాంతిని మీరు మీ శరీరంలో నింపుకోవడం ద్వారా మీ సంబంధాలలో సమతాస్థితిని సృష్టిస్తారు మాస్టర్స్. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నిశ్శబ్దంగా ఉండి కాంతిని ఆహ్వానించండి. ఇలా ఆహ్వానించుకున్నప్పుడు తొందరగా కానీ లేక
ఆలస్యంగా కానీ మీ మధ్యలో ఉన్న ఫీలింగ్ పాజిటివ్గా మారటం గమనిస్తారు మాస్టర్స్. అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ చుట్టూతా, మీరు ఉన్న వాహనం చుట్టూతా కాంతిని ఏర్పరచుకొని సురక్షితంగా ఫీల్ అవుతూ రక్షణను పొందొచ్చు. మీ పిల్లలు, మీకు ఇష్టమైన వారు బయటికి వెళ్ళేటప్పుడు కాంతిని వారి చుట్టూతా ఏర్పరచండి. మీ ప్రేమపూర్వకమైన ఆలోచనల వలన, మరి కాంతిని ఊహించటం వలన రోజంతా వారి చుట్టూతా కాంతి ఉంటుంది. దీని వలన వారు సురక్షితంగా ఉండడమే కాక ఇంకా మంచి విషయాలను చేయగల శక్తి వాళ్ళంతటా వాళ్ళకే లభిస్తుంది మాస్టర్స్. రోగాన్ని నయం చేసే శక్తికి కాంతి ఒక శక్తివంతమైన మూలం. మీ శరీరంలో ఎక్కడైనా అసౌకర్యంగా ఉంటే కాంతిని పంపండి. మీ శరీరాన్ని హీల్ చేయడానికి ఆ యొక్క భాగానికి కాంతిని పంపండి మాస్టర్స్. మీరు కాంతిని ఎక్కువగా మీ లోపలికి తీసుకునే కొద్దీ మీ లోపల ఆ కాంతి పెరిగి మీరు ఇతరుల ఎదుగుదలకు సాయం చేయగలుగుతారు. మీరు ఇది చేస్తున్నప్పుడు మీరు మీ ప్రకాశాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మాస్టర్స్, మీరు మీ శరీరాన్ని కాంతితో ఉన్నట్లు అనుభూతి చెందండి. సాధ్యమైనంత వరకు కాంతిని మీరు ఆకర్షిస్తున్నట్లు ఊహించుకోండి.
మీ ఇంట్లో వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకిష్టమైన వారికి కాంతిని పంపిస్తున్నట్లు ఊహించండి. మాస్టర్స్, మీ చేతుల నుండి కానీ, మీ హృదయం నుండి కానీ, లేక మీ తల పై భాగం నుండి కానీ ఈ కాంతి ప్రవాహాన్ని అతను లేక ఆమెకు కాంతిని పంపించండి. మీరు ఆ విధంగా కాంతిని పంచడం ద్వారా మీ లోపల కాంతిని మరింత ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మీరు ఇతరుల కోసం పెంచే కాంతి అనేక రెట్లు పెరిగి తిరిగి మీకు అందించబడుతుంది. మీరు మీ భవిష్యత్తును మీకు ఎలా కావాలని ఊహిస్తారో అలా మార్చుకోవచ్చు. భవిష్యత్తును మీరు ఒక చిత్రంలా ఊహించుకొని కాంతిని కలపడం ద్వారా మీకు కావలసిన భవిష్యత్తులో తేదీని, రోజును లేక నెలను లేక సంవత్సరాన్ని ఎన్నుకొని ఆ సమయానికి ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ తేదీన మీకు ప్రతిదీ కూడా మంచిగా అనుభవం అయ్యేటట్లు ఆ కాంతి సమకూరుస్తుంది. మాస్టర్స్, మీరు మీ కళ్ళ ద్వారా కూడా కాంతిని పంపించవచ్చు. ఇంకొక వ్యక్తికి మీ కళ్ళ ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఇతరులను తాకినప్పుడు మీ చేతుల ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించండి. ప్రతి క్షణం మీరు కాంతిని పంపిస్తూ గడిపినట్లయితే మీలో కాంతి అద్భుతంగా పెరుగుతుంది మాస్టర్స్.
మాస్టర్స్, ఇప్పుడు ఈ కాంతి స్థితిలోనే మరొక 5 క్షణాలు ఉండి మీ శరీరాన్ని అనుభూతి చెందండి.